వెల్కమ్ టు TG5 స్పీడ్ న్యూస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తెలంగాణ దిష్టి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని మంత్రి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అపార్థాలు కలిగిస్తాయని, రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఒక్క సినిమా కూడా ఆడనివ్వమని మంత్రి హెచ్చరించారు. సినిమాలు ప్రజలను అలరించే వేదిక అని, రాజకీయ ఆగ్రహంతో సినీ రంగాన్ని కూడా లాగడం సరైంది కాదని ఆయన చెప్పారు. క్షమిస్తారు నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఎ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయ లోక్సభలో వాయిదాల పర్వం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉదయం ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనలు, నినాదాల నడుమ సభ కొనసాగించడం కష్టమైందని స్పీకర్ ప్రకటించారు. సమాజానికి సేవ చేయాలని జీవితాంతం కృషి చేసిన పెంచలయ్య గారి హత్య పలువురిలో తీవ్ర ఆగ్రహంతో పాటు దిగ్భ్రాంతి కూడా రేపింది. ఈ ఘటనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. హైవేలపై సరైన భద్రత లేకపోవడం, పెట్రోలింగ్ పూర్తిగా సడలిపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నేరస్తులు తిప్పలు పడాల్సిన హైవేలు ఇప్పుడు ఎవరికైనా సులభంగా నేరం చేసి పారిపోగల వేదికలుగా మారిపోయాయని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. కొత్త పుణ్యానికి పెంచలయ్య గారిని చంపేశారు. ఏం చేశాడు పెంచలయ్య గారు? ఒక మంచి చేద్దాం, సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు. కేవలం వాళ్ళకి ఒక 300 రూపాయల గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా మనము గమనించాం, తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా. ఇట్లాంటి ప్రవృత్తి, ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు మనం రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా విమర్శించారు. 8 త్రైమాసికాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెన అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఉన్నత విద్యను కొనసాగించాలంటే కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల్లోనే విద్యార్థులకు 7,800 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని సురేష్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని వాయిదా వేసి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయడం చాలా బాధాకరమన్నారు. మెడికల్ కాలేజీలు వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు, అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి, వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న చర్చలు రాజకీయ వాతావరణాన్ని మరింత కుదిపేస్తున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరుగా మారిన ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఈ పరిస్థితిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరు ఒకే స్వరంలో స్పందించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికే పూర్తిగా కట్టుబడి ఉంటామని వారు మరోసారి స్పష్టం చేశారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. కొంతకాలంగా 3వ ఏడాది విద్యార్థులు వేధిస్తున్నారంటూ 2వ సంవత్సరం విద్యార్థులు ఆరోపించారు. పరిస్థితిపై తీవ్రతరమై సోమవారం అర్ధరాత్రి దాటాక జూనియర్లు గుంపుగా బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కోలాహలం నెలకొనగా కాలేజీ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులను ప్రశాంతపరిచేందుకు ప్రయత్నించారు. జూనియర్ విద్యార్థులు సీనియర్ దురుసు ప్రవర్తన, అతి వేధింపులను తాళలేక చివరికి ఎదురొడ్డి నిలబడాల్సి వచ్చిందని చెప్పారు. ర్యాగింగ్ నిరోధక కమిటీ ఎన్నోసార్లు ఫిర్యాదు స్వీకరించినా సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఏదో ర్యాగింగ్ అది ఇదని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము.
ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానం